హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైలూన్ అండ్ యూకే తెలుగులోక్స్. ఇవాళ నేను మీకు జున్ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అంటే యాక్చువల్గా ఏంటంటే అందరూ మార్కెట్ నుంచి జున్ను పాలు కొనుక్కోవడం కానీ లేకపోతే జున్ను పౌడర్ కొనడం కానీ చేస్తుంటారు. అవేమీ లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఈజీగా ఇంట్లోనే ఉండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మాకు ఇక్కడ జున్ను పాలు కాదు కదా, జున్ను పౌడర్ కూడా దొరకదు. అలాంటిది మేము ఇక్కడ జున్ను తయారు చేసుకొని తినేస్తున్నాం, హోమ్మేడ్ జున్ను. మనం ఇక్కడే కాదు, ఎక్కడున్నా సరే మనం ఈ విధంగా హోమ్మేడ్ జున్ను తయారు చేసుకొని తినేచ్చు ఇంట్లోనే. ఏమంటారు? సో ఇప్పుడు మనము జున్ను ప్రిపరేషన్ చూసేద్దాం. సో జున్ను తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ ఆఫ్ బాయిల్డ్ మిల్క్ కావాలి, అండ్ 1/2 టీ స్పూన్ లాచీ పౌడర్, అండ్ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 కప్ జాగరి బెల్లం, 3 eggs. ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 3 eggsని మిక్సీ జార్లో వేసి బీట్ చేస్తున్నాను. ఫస్ట్ 3 eggs మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ బీట్ అయిపోయింది కదా, ఇప్పుడు బెల్లం జాగరిని కూడా తీసుకొని మిక్సీలో వేసి బీట్ చేయాలి. ఆ తర్వాత అదే జార్లో నేను మిల్క్ వేసేసి కలుపుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇందులో ఈ మిరియాల పొడి ఉంది కదా, పెప్పర్ పౌడర్, ఈ 2 వేసేసాయి కదా, కూడా కలిపేస్తున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో 1 or 2 గ్లాసెస్ మనం అంటే మన కుక్కర్ సైజుని బట్టి వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ఇక్కడ ప్లేట్ పెట్టేసుకుంటున్నా. ప్లేట్ ఆర్ బౌల్ చిన్నది పెట్టేసుకోవచ్చు. దానిపైన ఈ బౌల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ని విజిల్ లేకుండానే స్టవ్ మీద పెట్టేశాను. సో ఇక్కడ చూసారా స్టీమ్ వస్తుంది. ఇప్పుడు విజిల్ ఏం లేకుండానే పెట్టాలి కుక్కర్ని పెట్టినప్పుడు. తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది 15 minutes వరకు ఉంచాలి. ఇప్పుడు ఆవిరి వస్తుంది చూసారా, స్టీమ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. కుక్కర్లో నుంచి తీసే ముందు ఒకసారి చెక్ చేద్దాం నైఫ్తో. ఒకవేళ నైఫ్కి ఏమీ అంటుకోకపోతే కనుక జున్ను రెడీ అయిపోయినట్టే, స్పాంజ్ లాగా. 10 minutes అయిపోయింది, చూద్దాం ఎలా అయిందో. చూసారా రెడీ అయిపోయింది వేడి వేడి జున్ను. అయితే దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే మనం బయటైనా పెట్టేసి చల్లగైన తర్వాత కట్ చేసుకొని తినేయచ్చు. చూసారా వేడి వేడి జున్ను, జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్ లేకుండానే ఇంట్లో మనం హోమ్మేడ్ జున్ను తయారు చేసుకోవచ్చు ఇలా 15 minutesలో. ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏవైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను త్వరలో. టిల్ దెన్ బాయ్.